సో, వేరేజ్ ఇప్పుడు మనము ఈ మూసీ దీనికి వస్తే మూసీ రివర్ ఫ్రంట్ దానికి మాట్లాడితే చాలా వరకు మీ ముందు ఉన్నాయి. ఇన్ని ఇన్ని అంటే మామూలు విషయం గాదు. అసలెట్లా ఇదంతా మరి? అదే నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తా. హ్మ్. సో, బేసికలీ మీరు ఇందాక ఇమేజ్ చూపించిన కదా! మళ్ళీ చూపిస్తా. సో, ఇది ఉంది కదా! ఈ ఇమేజ్ అని వాళ్ళు చెప్తున్నది. ఇది అఫీషియల్‌గా గవర్నమెంట్ పీపీటీలో నుంచి తీసుకున్నది. హ్మ్. సో, వీళ్ళు ఏం చేయబోతున్నారంటే 70 మీటర్ సెంట్రల్ బెడ్ ఎయబోతున్నారు. ఓకే. 70 మీటర్ సెంట్రల్ బెడ్ అంటే సో, బేసికలీ ఏం చేస్తారంటే ఇప్పుడు మొత్తం 108 మీటర్స్ ప్రాజెక్ట్ ఇది. హ్మ్. అంటే ఇటుపక్క కలిపితే 108 మీటర్స్ ప్రాజెక్టు. దాంట్లో సీసీ M30 గ్రేడ్ కాంక్రీట్ ఏస్తారు. పీసీసీ 1:3:6 లెవెల్‌లో వీళ్ళు కాంక్రీట్ ఏస్తారు. అంటే బేసికలీ ఏవైతే న్యాచురల్‌గా రాళ్ళున్నాయో, ఏవైతే న్యాచురల్‌గా అక్కడున్న శాండ్ ఉందో, ఏదైతే న్యాచురల్‌గా అక్కడ మొత్తము చెట్లున్నాయో వాటినంతా తీసేసి ఇక్కడ చూపించినట్టు పిల్లర్స్. కాంక్రీట్ ఏసేస్తారు. మొత్తం కాంక్రీట్ ఏసేస్తారు. ఇప్పుడు దీని వల్ల జరగబోయే ఇంప్లికేషన్స్ ఏంటంటే టోయ్ వాల్స్ అంటారు. టోయ్ వాల్స్ అంటే సపోర్ట్ వాల్స్ అంటారు. హ్మ్. 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 ఇట్లా ఇవన్నీ ఏస్తారు. సో, ఇప్పుడు దీనివల్ల జరిగే ఇంప్లికేషన్స్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రపోజ్డ్ సెంట్రల్ లైన్ అంటే నది ఏదైతే భారీ స్థాయిలో అంటే 200 మీటర్స్ లేకపోతే 108 మీటర్స్‌లో ఏదైతే నది ఫ్లో అవుతుందో దాన్ని మొత్తము చిన్నగా చేసేస్తారు. చిన్నగా చేసేసి ఒక కాలువ లెక్క మార్చేసి దాంట్లో ఫ్లో చేస్తారు. మాక్సిమం ఏరియా దేనికి పెడతారు? అందరూ నడవడానికి, కాంక్రీట్ ఏయడానికి, ఆడ కూర్చోనీకే ఆడ మాక్సిమం ఏరియా ఇచ్చేస్తారు. అంటే నదిని పర్మనెంట్‌గా క్లోజ్ చేసేస్తారు.